ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఏపీలో? బాగుంటుందంటే మనకు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందండి. ఎందుకు పవన్ కళ్యాణ్ సేమ్ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే అది అతను అవినీతి లేకుండా పరిపాలిస్తాడు. కాకపోతే ఏంటంటే న్యూ జనరేషన్ కు ఆయన సపోర్ట్ ఇస్తాడు. అందు గురించి వాస్తవంగా పొత్తులో ఎందుకు పెట్టుకున్నట్టు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుతో కలవాల్సిన అవసరం లేదు కదా. అవును, కానీ ఇక ఆయనకు ఇప్పుడు తప్పని పరిస్థితిలో కలుస్తున్నాడు అంతే తప్ప ఏం లేదు. కాకపోతే ఆయన పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటే బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం అండ్ బీజేపీ సపోర్ట్ తోని ఆయన వస్తున్నాడు. కానీ కాకపోతే ఏంటంటే ఈయన వాస్తవంగా ఈయన సీఎం అయితేనే బాగుంటుంది. ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన బాగానే ఉంది, కానీ ఒక్కొక్క అంటే 3 రాజధానులు అంటే అది కాని పని కదా. ఒక రాజధాని చేసుకుంటే బాగుండేది అది. కాకుండా ఏంటంటే వేరే అంటే అది దానిలో ఎఫెక్ట్ కొట్టింది అది. అది అంతే, ఏం లేదు. సో ఇక మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే జరుగుతుంది, ఎంతో కొంత అయితే జరుగుతుంది. కన్ఫర్మ్ ఉంటది. కానీ కాకుండా ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా కొంచెం కొన్ని రోజులు ఆయన పార్ట్ టైం కూడా ఆయన సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఉండడు చేయడు ఎందుకు అనవసరంగా ఓటు వేయడం కూడా కష్టమే, గెలిచినా కూడా ఉండడు కదా అని చెప్తున్నారు. ఎవరికి? పవన్ కళ్యాణ్ ఎందుకు ఉండడండి? ఆయనకు ఓటేస్తే అక్కడే ఉంటాడు, ఓటు వేయకుంటే ఇక్కడ ఉంటాడు. ఓటు వేయాలి కదా, ప్రజలు ఓటు వేస్తే ఆడనే ఉంటారు, ప్రజలు ఓటు వేయకుంటే ఇక్కడ ఉంటారు, అంతే కదా. ప్రజలు ఓటు వేస్తే ఎందుకు ఉండడండి ఆయన? షర్మిల గారు కూడా ఆపోజిట్ గా మారారు దానివల్ల. షర్మిలది వాస్తవం ఏంటంటే షర్మిలది అంతా ఆడ లేదండి. కాంగ్రెస్ అనేది అది ఇక వరస్ట్. అది కాంగ్రెస్ అంటే ఇక అది అది పనికిరాని పార్టీ. అక్కడ ఏపీలో పనికిరాని పార్టీ అది. షర్మిల అనేది ఇక అది మైనస్ అది, అంతేగాని వీళ్ళు ముగ్గురు అయితే వస్తారండి కంపల్సరీ. బీజేపీ, తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ కంపల్సరీ వస్తారు, అంతేగాని వేరే ఆప్షన్ అయితే లేదు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఆయన జగన్కి ఎన్ని సీట్లు? జగన్ కు వస్తే ఒక 40-45 వస్తుండొచ్చు, ఉంటాయి. మిగిలిన వీళ్ళకి మిగిలినవి వీళ్ళకు.